ముందుగా మీ అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు. నారా రోహిత్ గారు నటించిన 'సుందరకాండ' మూవీ నాన్ స్పాయిలర్ ఆఫ్ ద రివ్యూ మీకోసం. బిఫోర్ దట్ స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తాం. 2 సెకండ్స్ కూడా పట్టదు. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ. నారా రోహిత్ గారు తను మ్యారేజ్ చేసుకోవాలి అంటే ఆ అమ్మాయికి 5 క్వాలిటీస్ ఉండాలని సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఐస్‌తో మాట్లాడడం, కైండ్ హార్టెడ్ పర్సన్, కోపం వచ్చినా తిట్టకపోవడం, చాక్లెట్స్ ఇచ్చినా ఇంప్రెస్ అవ్వొద్దు అండ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉండాలి. సో మరి అలాంటి అమ్మాయి దొరికిందా? దొరికితే వాళ్ళ జర్నీ ఎలా ఉంటుంది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ చూశాక నా ఒపీనియన్ నాకైతే నచ్చలేదండి. మూవీ స్టార్టింగ్‌లో 15-20 మినిట్స్ హీరో స్కూల్ పిల్లాడిలా ఉన్నప్పుడు తనకొక లవ్ స్టోరీ ఉంటుంది. వెన్ ఐ వాచింగ్ దట్ ఐ ఫెల్ట్ ఇట్ నాన్‌సెన్స్. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఎందుకు ఆ 5 క్వాలిటీస్ సెలెక్ట్ చేసుకున్నాడని చూపిస్తారు. ఆ సీన్స్ కూడా ఏమంత ఫ్రెష్‌గా లేవు. మనం ఇదివరకు చాలా మూవీస్‌లో ఇలాంటివి చూసాం. స్టోరీ అంతా ఒకటే పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా ఉన్న ప్రాబ్లమ్ ఏం లేదు ఇఫ్ ఇట్ వాజ్ ఎంగేజింగ్. బట్ ఈ మూవీ స్టోరీ గ్రిప్పింగ్‌గా ఏం లేదు. ఇంటర్వెల్ బ్రేక్ కూడా ఒక స్మాల్ ట్విస్ట్ దగ్గర పెట్టారు. నేను మేబీ సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకున్నా. బట్ ఇట్ వాజ్ డిసప్పాయింటింగ్. రిపీటెడ్ సీన్స్, స్టోరీ అయితే సర్కిల్‌గా అక్కడక్కడే తిరుగుతూ ఉంటది. మూవీ కన్క్లూజన్ కూడా ప్రాపర్‌గా ఇవ్వలేదు. అసలు ఈ మూవీకి 'సుందరకాండ' అనే టైటిల్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. స్టోరీతో అసలు సంబంధమే లేదు. మేకర్స్ ఏదో కొత్త కాన్సెప్ట్ ట్రై చేద్దాం అనుకున్నారు. బట్ ఇట్స్ మిస్‌ఫైర్ అయింది. పాజిటివ్స్: సత్య గారి కామెడీ టైమింగ్. ఈవెన్ చెప్పాలంటే మన టికెట్‌కి అంతో కొంతో న్యాయం చేసేది సత్య గారే. నెగెటివ్స్: మూవీ ఇట్‌సెల్ఫ్ పూర్ స్టోరీ రైటింగ్. సో నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.8 స్టార్స్ ఔట్ ఆఫ్ 5. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూవీ స్టోరీ స్పాయిల్ అవ్వకుండా జెన్యూన్ రివ్యూస్ మీకోసం తీసుకొస్తాం. మన ఛానల్ ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి ఒక షేర్ కూడా చేసేయండి.